వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 23rd January 2026. ఏంటి ఈరోజు డైరీ? మన ట్రిప్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఒక రోజు గ్యాప్ దొరికితే ఆటోమేటిక్గా మనం రీసెట్ అవుతాం, రైట్? సో ఈరోజు అలానే జరిగిందనమాట. ఈరోజు ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాను. నేను మళ్ళీ వెళ్తున్న దారిలో మావయ్య దగ్గర ఆగా. అప్పుడే మావయ్య 2 టీ-షర్ట్స్ ఆర్డర్ చేశాడనమాట. ఫస్ట్ నేను బ్లాక్ వేసుకున్నా, ఆయన తీసుకున్నాడు. సరే బ్లాక్ బాగుంది, నేను తీసుకెళ్తా అంటే, బ్లాక్ నీకు అంత బాగాలేదు కానీ నువ్వు ఈ మెరూన్ వేసుకో, మహేష్ బాబులో ఉంటారా, తీసుకో ఇది అన్నాడు. మావయ్య నాకు బ్లాక్ కావాలి అని నన్ను అడిగిన అనుకో, నేను ఇచ్చేస్తా. అంతేగాని నువ్వు మోసం చేస్తే నేను మోసపోను కదా అని చెప్పాను అనమాట. చెప్పా, సర్లే చిన్నప్పుడు నాకు ఎంతో చేసావు కదా, నువ్వు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ బ్లాక్ అతనికి ఇచ్చేసి ఈ మెరూన్ రెడ్ అర్థం కాని కలర్ని నేను తీసుకొచ్చా. అండ్ ఈరోజు మధ్యాహ్నం నేను మావయ్య అండ్ తమ్ముడు చాలా మాట్లాడామన్నమాట. లైక్ హౌ టు లీడ్ ఏ లైఫ్ అన్నట్టు చాలా చెప్పారు నాకు. లైక్ లైఫ్ అనేది ఈజీగా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. స్టార్టింగ్ కూడా కొన్నిసార్లు చాలా ప్రాబ్లం అవ్వచ్చు, బట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అని ఇంకా చాలా చెప్పారనమాట. బట్ అవన్నీ మనం అంత గుర్తుంచుకోలేము ఇప్పుడు, ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఇట్స్ నాట్ directed in the same pathway or in a line. It's like zigzag, right? దాని తర్వాత అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ 2 days ట్రిప్, ఎన్నో క్లోత్స్ ఉండే అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంటి దగ్గర అమ్మతో వాష్ చేయాలి, లేదంటే మళ్ళీ నేనే ఉతుక్కోవాలి కదా. అందుకని నేను ఏం ప్లాన్ చేశానంటే, అత్తయ్య దగ్గర వాషింగ్ మిషన్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ దిగిపోయాను అనమాట. దిగిపోయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసా, ఇప్పుడు అన్నీ క్లీన్ అయిపోయాయి. సో అండ్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ పీస్ఫుల్ అనమాట. లైక్ మా అత్తయ్య వాళ్ళ విలేజ్కి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మొత్తం క్లీన్ రోడ్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, రైట్? ప్రతి దగ్గర ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఐ ఫీల్ నాస్టాలజియా. చిన్నప్పుడు నేను చాలాసార్లు ఫెస్టివల్స్కి వచ్చేవాడిని కదా ఇక్కడికి. సో ఐ వాస్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ అనమాట. లైక్ ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ మైండ్లో వస్తున్నట్టు అనిపించింది, కానీ చాలా బాగుండే అనమాట. దాని తర్వాత ఈరోజు అత్తయ్య కోసం స్పెషల్గా నేనే వంట చేశాను. ఈరోజు క్రేజీగా చికెన్ కర్రీ చేశాను, కానీ ఆమె తినకుండా ఎటు మీటింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఈరోజు మొత్తం చాలా కామ్గా వెళ్ళిపోయింది అనమాట. లైక్ ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్, ఐఎమ్ నాట్ సాడ్, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐ వాజ్ న్యూట్రల్ టుడే. చాలా అంటే చాలా, ఎందుకో తెలీదు, అలా అయిపోయాను మొత్తం. అండ్ ఇంకేం మాట్లాడాలి, ఇంకేమున్నాయో చెప్పడానికి ఏం లేదు. 2 కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని మాత్రమే పరిచయం చేస్తాను అనమాట. మీట్ మై ఫ్రెండ్ బల్లు. వీడెవడో నాకు తెలియదు, వీడు కాదు ఇది యాక్చువల్లీ, ఇది ఎవరో నాకు తెలియదు, కానీ వీడు యాక్చువల్లీ బల్లు అన్నమాట, మై ఫ్రెండ్. కొత్తగా ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నా, నాతో పాటు బాయ్ హలో హాయ్ చెప్పు హాయ్. వీడు కూడా కదా, వీడు ఈజ్ వెరీ చెబి అనమాట. లైక్ నాకు కరెక్ట్ సెట్ అవుతాడు వీడు, లైక్ ఇలా వెనకాల ఉండడానికి. సో అందుకని నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను రేపు. కానీ తీసుకెళ్ళాలంటే యాక్చువల్లీ ఒక పెద్ద ప్లానే చేయాలి. కానీ డోంట్ వరీ బల్లు, నేను తీసుకెళ్తా, డోంట్ వరీ. సో ఇప్పటి నుంచి మనం ఒకరినే ఉంటాం కదా ఇంటి దగ్గర, అందుకని మనకంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి కాబట్టి, సో మనం బల్లును అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పటి నుంచి బల్లు మనతోనే ఉంటాడు అనమాట. బల్లు ద బాయ్. ఏం బాయ్, ఉంటావు బాయ్? ఉన్నాను చూసారా అంటున్నాడు. అంత మన సపోర్టే. ఏమో నీ గర్ల్ ఫ్రెండా అదర్ బొమ్మను? మీ అండ్ బల్లు అంతే. ఇంకో ఇలా బొమ్మలతో ఆడుకోవాల్సి వస్తుంది అనమాట. ఈరోజు ఎక్కువగా ఆలోచించి చెప్పడానికి కూడా ఏం లేదు, దేని గురించి మాట్లాడాలని కూడా లేదనమాట. ఎందుకంటే ఇప్పుడే ఐఎమ్ న్యూట్రల్, చెప్పాను కదా, ఏది ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అని ఎక్స్ట్రీమ్గా లేదు. ఐఎమ్ జస్ట్ న్యూట్రల్ టుడే, కామ్, పీస్ఫుల్. ఒక లైక్ ఎలా చెప్పాలంటే, ఈ బుద్ధిస్టులు అందరు కూర్చొని చేస్తుంటారు కదా మెడిటేషన్, అలా ఉందన్నమాట నా సిచ్యువేషన్ ఈరోజు. సో ఇంకేంటి, అంతే, పడుకుందాం ఇంకా. దట్స్ ఇట్ ఫర్ దట్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ ద పేషెన్స్. గుడ్ నైట్. రేవంత్ లాస్ యూ. ఓ షిట్.